వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ గురించి తొలుత ఆలోచించింది కర్పూరి ఠాకూరే. ఆయన ఆదర్శాల ఆధారంగానే తాను ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్లు మోడీ బహిరంగంగా ప్రకటించారు. ఇవాళ వెనుకబడిన వర్గాలకు తాము పరిరక్షకులమని, కుల జనగణన చేపట్టి వారిని ఉద్ధరిస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు తమ 6 దశాబ్దాల పాలనలో కర్పూరి ఠాకూర్ను ఎందుకు మర్చిపోయారు? నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తున్న పద్మ పురస్కారాలకు వన్నె లభిస్తోంది. సమాజానికి అనితరమైన సేవలు చేస్తున్న, నిత్యం ప్రజల మధ్య గడుపుతున్న అణగారిన వర్గాలకు చెందిన వారైనప్పటికీ తలెత్తుకుని జీవిస్తున్న ఎందరో గుర్తింపు పొందని మహానుభావులకు పద్మ పురస్కారాలు లభిస్తున్నాయి. వీరితో ఏదీ ఆశించకుండా నిస్వార్థంగా ప్రజలకు తమ వంతు సేవలు చేస్తున్న వివిధ రంగాల ప్రముఖులను ప్రభుత్వం గుర్తిస్తోంది. పురుష స్వామ్య సమాజంలో అన్ని ఆటుపోట్లను తట్టుకుని మహిళా సాధికారతకు నిజమైన సంకేతంగా నిలుస్తున్న స్త్రీమూర్తులను కూడా మోడీ ప్రభుత్వం గౌరవిస్తోంది. మహిళ అయినప్పటికీ మావటి వృత్తిని చేపట్టి మహా గజేంద్రాన్ని లొంగదీసుకోగల అస్సాంకు చెందిన పర్బతి బారువా, మావోయిస్టుల దురాఘాతాలను పట్టించుకోకుండా ఛత్తీస్గఢ్లో అణగారిన బిర్హోర్, పహాడీ కోర్వా ఆదివాసీల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన జాగేశ్వర్ యాదవ్, హర్యానాలో నిరాశ్రయులు, అనాథలు, మహిళలు, దివ్యాంగుల జీవితాలను మెరుగుపరిచేందుకు తోడ్పడుతున్న గుర్వీందర్ సింగ్, దక్షిణ అండమాన్లో సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిన కె చెల్లమ్మ, అరుణాచల్ ప్రదేశ్లో మూలికా వైద్యంలో నైపుణ్యం సంపాదించి 10,000 మందికి వైద్య చికిత్సనందించిన యానుంగ్ జామోలేగో, కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో 4 దశాబ్దాలుగా జనుకురుబా ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న సోమన్న, మహారాష్ట్రలో అంతర్జాతీయ మల్లకుంభం క్రీడను పునరుద్ధరించి శిక్షణను అందిస్తున్న ఉదయ్ విశ్వనాథ దేశపాండే, బీహార్లో సామాజిక అస్పృశ్యతను అధిగమించి గోండా చిత్రకళకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చి అనేక దేశాల్లో ప్రదర్శనలు జరిపిన దుసద్ జాతికి చెందిన భార్యాభర్తలు శాంతిదేవి పశ్వాన్, శివన్ పశ్వాన్తో పాటు అనేక మంది కళాకారులు, విద్వాంసులు ఈ ఏడాది భారత ప్రభుత్వ ఉన్నత పురస్కారాలకు ఎంపికయ్యారు. నిత్యం ప్రజల మధ్య గడిపే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్ లభించడం ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పద్మ పురస్కారాలంటే పైరవీకారులు, అస్మదీయులను అందలమెక్కించడమనే ప్రచారముండేది. దానివల్ల పద్మ పురస్కారాల విలువ తగ్గింది. కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత పురస్కారాల విలువను పెంచారు. ఈ ఏడాది బీహార్కు చెందిన కర్పూరి ఠాకూర్కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం కూడా ఇలాంటిదే. ఠాకూర్, నాయి వంటి అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన కర్పూరి ఠాకూర్ మరణించి 36 సంవత్సరాలైనప్పటికీ ఈ దేశంలో సామాజిక న్యాయానికి నాంది పలికిన నేత అన్న విషయాన్ని ప్రధానమంత్రి మర్చిపోలేదు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ గురించి తొలుత ఆలోచించింది కర్పూరి ఠాకూరే. తాను నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన విషయం అడుగడుగునా గుర్తించి బలహీన వర్గాల పరిస్థితి ఎంతో దుర్భరంగా ఉన్న సమయంలో వారి గురించి ఆలోచించి సాహసోపేత చర్యలను చేపట్టిన కర్పూరి ఠాకూర్ భారత రాజకీయాలకు చేసినంత సేవ మరే నాయకుడు చేపట్టలేదు. ఆయన ఆదర్శాల ఆధారంగానే తాను తన ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్లు మోడీ బహిరంగంగా ప్రకటించారు. ఇవాళ వెనుకబడిన వర్గాలకు తాము పరిరక్షకులమని, కుల జనగణన చేపట్టి వారిని ఉద్ధరిస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు తమ 6 దశాబ్దాల పాలనలో కర్పూరి ఠాకూర్ను ఎందుకు మర్చిపోయారు? కర్పూరి ఠాకూర్ వల్ల రాజకీయాల్లో పైకి ఎదిగి తాము వారి శిష్యులమని చెప్పుకుని కీలక పదవులు చేపట్టి చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్న నేతలు ఆయనను ఎందుకు గౌరవించలేదు? మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమాజంలో తీవ్రంగా వెనుకబడిన వర్గాల గురించి యోచిస్తోంది. బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో ఆ వర్గాల్లో రాజ్యాధికారం లభించని వెనుకబడిన వర్గాల నేతలను బీజేపీ హక్కున చేర్చుకుంది. బీహార్లో కుల జనగణన జరిపి 36% అత్యంత వెనుకబడిన వర్గాల వారే ఉన్నారని తేల్చారు. కానీ ఆ రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాల్లో కొందరు మాత్రమే అధికంగా ప్రయోజనం పొందారు. రిజర్వేషన్ వ్యవస్థ సామాజిక న్యాయం కొంతవరకు మాత్రమే చేయగలదు. కానీ వారికి రిజర్వేషన్ మాత్రమే కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని మోడీ మాత్రమే గుర్తించారు. ఎందుకంటే ఆయన కూడా కర్పూరి ఠాకూర్ లాగా అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడు. వెనుకబడిన వర్గాలు చదువుకోవడం ద్వారానే వారు జీవితంలో పైకి ఎదగగలరని కర్పూరి ఠాకూర్ భావించారు. మాతృభాషలోనే వారు చదువుకునేందుకు ప్రోత్సాహం కల్పించారు.
ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా పరోక్షంగా ఆయన రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు. వెనుకబడిన వర్గాలకే కాక షెడ్యూల్డ్ కులాలు, ఆదివాసీలకు కూడా ఆయన చేయూతనిచ్చారు. మహిళలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా తొలుత రిజర్వేషన్ కల్పించింది ఆయనే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ దిశగా అనేక చర్యలు చేపట్టారు. అనేక మంది ఓబీసీ నేతలను ముఖ్యమంత్రి పదవుల్లో నియమించారు. అంతేకాదు, కర్పూరి ఠాకూర్ దేశ రాజకీయాల్లో బలహీన వర్గాలకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని గుర్తించి తిరుగుబాటు చేసిన తొలితరం నాయకుల్లో ఒకరు. తొలుత సోషలిస్టు పార్టీ నుంచి, తర్వాత జనతా పార్టీ నుంచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు ఆయనను ముఖ్యమంత్రి చేసిన సంయుక్త విధాయక్ దళ్కు, జనతా పార్టీకి బీజేపీ పూర్వ రూపమైన జనసంఘ్ మద్దతునిచ్చింది. కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇవ్వాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఆయన అండదండలతో నాయకులైన వారు నిర్వీర్ణులయ్యారు. కర్పూరి ఠాకూర్ నా రాజకీయ సైద్ధాంతిక గురువు, ఆయనకు భారతరత్న ఎప్పుడో రావాల్సి ఉంది అని అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. సామాజిక న్యాయానికి కాగడా చూపిన జననాయకుడు కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, బీజేపీకి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆయనకు కాంగ్రెస్ హయాంలో భారతరత్న రాలేదు అని జేడీయూ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. మరి లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారు? తాను యూపీఏ హయాంలో 4 సార్లు కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇవ్వాలని లేఖ రాశానని ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పుడు కాంగ్రెస్, ఆర్జేడీలతో చేతులు కలిపినందుకు పశ్చాత్తాపడి ఆ పార్టీల దుష్ట కౌగిలి నుంచి తప్పించుకుని మరోసారి బీజేపీతో చేతులు కలిపారు. దేశంలో ఇలా చాలా మంది నేతలకు జ్ఞానోదయం కలుగుతోంది.